భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనం చాలా విలువ ఉన్నది. అనేక సందర్భంలో చిన్నవారు పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్థులకు విద్యా ప్రాప్తిరస్తని, పెళ్ళైన వారికి సుమంగళి భవాని, పురుషునికి దీర్ఘాయుష్మాన్ భవాని, ఇలా ఇలా సమయానికి తగ్గట్టుగా ఉంటారు. అదే దీవెనగా యజ్ఞగాదులకు చేసేటప్పుడు వేదాక్తంగా జరిగే కార్యక్రమంలో పండితులు సమాజంలో అందరికీ శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు. అంతే. ఈ యొక్క ఆశీర్వచనములో ప్రభావం ఉందా అని ఫలిస్తాయా అంటే ఫలిస్తాయి. సత్ధర్మములో నడిచే వారికి సత్పురుషునితో చేసే ఆశీర్వచనము తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనం వల్ల జాసు దోషాలు మృత్యు గండాలు తొలగిపోతాయి. గురువు సిద్ధులు యోగులు వేద పండితులు మున్నగు చిన్నవారైన వారి కాళ్ళ మీదకు నమస్కరించి